హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ప్రముఖ హీరోయిన్ ఫోటో తీస్తున్నాం. నేను మొదటిసారిగా లూమిస్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. తన హెడ్ని ఒక సర్కిల్ లాగా ఊహించుకొని మేజర్ ఎలిమెంట్స్ని మనం ముందుగా తీసుకోవాలి. ఈ ఫోటో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తన స్మైల్, తన హెయిర్ ఇది మేజర్ పార్ట్ హియర్. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. హెయిర్ డ్రా చేసేటప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది అవుట్లైన్స్. అవుట్లైన్స్ని మనం కంపేర్ చేసుకుంటూ గీయాలి. సో నా ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే ఓవరాల్ ఇమేజ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మేజర్ పార్ట్స్ కూడా ముందుగా మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో నేను ఒకే లేయర్లో గీసాను. సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న లూమిస్ రూల్స్ అన్నవి ఎరేజ్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ని ఎప్పుడు మనం ఓవరాల్గా చూడాలి. సో తన ఎక్స్ప్రెషన్, ఓవరాల్ షేప్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మనం ఈచ్ పార్ట్ని కూడా డిఫైన్ చేసుకుంటాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను లైన్స్ అన్నీ చాలా లైట్గా గీస్తున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది అరేంజ్ చేసుకోవడానికి కూడా. సో హెయిర్ యొక్క మేజర్ పార్ట్ ఇక్కడ నేను ఫినిష్ చేశాను. ఓవరాల్ కలర్తో షేడ్ చేశాను, బ్రౌన్ గ్రే స్కిన్ కలర్తో. ఇక్కడ నేను వాల్యూమ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. హెయిర్ యొక్క ఫ్లోని గమనించండి. కర్లీగా పైనుంచి కింద వరకు దాని ఫ్లో ఉంది. సో ఆ ఫ్లోని మనం క్యాప్చర్ చేయాలి ఇక్కడ. ఇంకా మీరు గమనించినట్టయితే హెయిర్ పార్ట్ అన్నది ఈ ఇమేజ్లో హెయిర్ పార్ట్ చాలా డార్క్గా ఉంది కంపేర్ చేసుకుంటే మిగిలిన వాటితో. సో ఎప్పుడైనా మనం మేజర్ కంపోజిషన్ అయిపోయిన తర్వాత మాత్రమే షేడింగ్ స్టెప్కి మనం రావాలి. సో ఈవెన్ షేడింగ్ స్టెప్లో కూడా మనకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఓవరాల్ ఇమేజ్ ఏముందో దాని యొక్క స్మైల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇది సరిగ్గా క్యాప్చర్ చేశాను అనుకున్న తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ని, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఇమేజెస్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. దాని మీద కూడా మనం ఈ ప్రాసెస్ని అప్లై చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.